అందరికీ నమస్కారం. మన తెలుగు టేల్ ఛానల్కి స్వాగతం. మనలో చాలామంది బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇస్తున్నాము అని అంటుంటారు. అసలు స్వయం పాకం అంటే ఏంటి, ఎందుకు ఇవ్వాలి, ఏ ఏ వస్తువులు దానం చేయాలి, ఆకుకూరలు తప్పకుండా ఇవ్వాలా, ఇస్తే ఏమవుతుంది? ముఖ్యంగా ఈరోజు అంటే మహాళయ అమావాస్య సెప్టెంబర్ 21, 2025 సంవత్సరం వచ్చింది. ఈరోజు ఇస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకునే ముందు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి. మహాలయ పక్షాలు అంటే పితృదేవతలుగా పెట్టుకునే రోజులనే అర్థం. ఈ 15 రోజులు పితృదేవతలు భూమిపైకి వచ్చి చూస్తూ ఉంటారు. వారి వారసులు వారికి ఏ ఏ పదార్థాలు ఇస్తారు అని. దానిలో ముఖ్యంగా ఈ రోజున నారాయణ బలి ఉంటుంది. ఈరోజు అమావాస్యకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇప్పటి వరకు స్వయం పాకంకు సంబంధించిన ఎన్నో వీడియోస్ చూసే ఉంటారు, కానీ ఈ వీడియోని ఒక్కసారి పూర్తిగా చూడండి, ఎక్కడ స్కిప్ చేయవద్దు. వీడియో కానీ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేద్దాం. ఇక వీడియోలోనికి వెళ్ళిపోదాం. స్వయం పాకం అంటే స్వయంగా వంట చేసుకోవడానికి అవసరమైన ఆహార పదార్థాలను దానం చేయటం. ఇందులో సాధారణంగా కూరగాయలు, పప్పులు, బియ్యం, నూనె, ఉప్పు, పసుపు వంటి నిత్యావసర వస్తువులు ఉంటాయి. ఈ దానం ఆరోగ్యం, వంశాభివృద్ధికి సహాయపడుతుందని పెద్దలు చెబుతారు. స్వయం పాకంలో ఇవ్వవలసిన కొన్ని ముఖ్యమైన వస్తువులు: బియ్యం వంటకు ప్రధానమైనది కాబట్టి బియ్యాన్ని తప్పకివ్వాలి. తర్వాత పప్పు, పెసరపప్పును దానంగా ఇవ్వాలి. కూరగాయలు, పచ్చి కూరగాయలు, ముఖ్యంగా తోటకూర వంటివి ఇవ్వటం మంచిది. నూనె, ఉప్పు, పసుపు వంటకు అవసరమైన ఇతర నిత్యావసర పదార్థాలను కూడా దానం చేయవచ్చు. బియ్యం, పప్పు, కూరగాయలు కలయిక, ఈ 3 పదార్థాలు కలిపి దానం చేయటం ద్వారా పూర్తి ఫలితం ఉంటుందని కొందరు నమ్ముతారు. ఇది స్వయం పాక దానంలో ముఖ్యమని భావిస్తారు. ఎందుకు దానం చేయాలి అంటే, ఇక దానం ఎందుకు చేయాలి? ఆరోగ్యం, వంశవృద్ధి కోసం. స్వయం పాకం దానం చేయటం ద్వారా ఆరోగ్యం మరియు వంశాభివృద్ధి కలుగుతుందని మన పెద్దలు మనుస్మృతి పేర్కొంది. ఆహార లోపాలు తొలగిపోతాయి. ఈ దానం చేయటం వల్ల ఆహార లోపాలు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యంగా ఉంటారు. ఇదండి స్వయం పాకం ఇవ్వటం వల్ల వచ్చే ఫలితాలు. ఏ ఏ పదార్థాలు స్వయం పాకంలో ఇవ్వాలో చూసాం కదా. ఈ వీడియో కానీ మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి, తెలిసిన వారికి షేర్ చేయండి. మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇలాంటి కొత్త నోటిఫికేషన్స్ మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.